సెప్టెంబర్ 2వ తేదీ నుండి 35వ మధుమని నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఉచిత ముక్కు, గొంతు, చెవి వ్యాధుల చికిత్సా శిబిరం నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ మణిదీప్ తెలిపారు. మధుమని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది పేద వర్గాలకు చెందిన వారికి 100 ఉచితంగా ముక్కు, గొంతు, చెవి వ్యాధుల చికిత్స మరియు ఆపరేషన్లను చేయడం జరుగుతుందని వైద్యులు తెలిపారు. వైద్య శిబిరం నిర్వహణ, వాటి వివరాలను వారు మీడియాకు వెల్లడించారు. మధుమని నర్సింగ్ హోమ్ 1991లో జూలై నెలలో స్థాపించడం జరిగింది. ఆ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు 35 సంవత్సరాలుగా మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం, మా నాన్నగారు చిత్తూరు వెంకటశెట్టి, చిత్తూరు పుల్లమ్మ జ్ఞాపకార్థము మేము ప్రతి సంవత్సరం 100 ఆపరేషన్లను ఉచితంగా, ఎటువంటి డబ్బులు తీసుకోకుండా 50 లక్షల రూపాయల విలువైన ఆపరేషన్లను మేము ఉచితంగా చేస్తున్నాం. ముఖ్యంగా పేద వర్గానికి చెందినటువంటి చెవి, ముక్కు, గొంతు వ్యాధులతో బాధపడే వారికి దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతము, అట్లాగే రాయచూర్, కర్ణాటకలో ఉండేటువంటి హుబ్లీ, బెల్లారి జిల్లాల నుంచి కూడా మనకు పేద రోగులు వస్తూ ఉంటారు. మా దృష్టిలో పేద వర్గానికి చెందిన వారు అనేది ముఖ్యంగా ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు, వంట పని, అంట్లు తోమేవాళ్ళు, దుకాణాల్లో, షాపింగ్ మాల్స్లో పనిచేసేటువంటి చిన్న చిరు ఉద్యోగులు, కూలి పని చేసుకునే వాళ్ళు, బండి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, మాలాంటి ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు, ఈ విధంగా వీళ్ళకు ఇప్పుడు ఏ ఆపరేషన్ అయినా 40 నుంచి 50 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అటువంటి పేద వర్గానికి చెందిన వాళ్ళకి 100 మందికి గత 35 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని ఉచితంగా చేస్తూ ఉన్నాం. ఒకే ఒక్క చిన్న విన్నపం, ఈ పేద వర్గానికి చెందిన వారిని నిరూపించుకోవడము, మాకు పంపించేటువంటి మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే మీ మనసుకు అతను బీదవాడు అని అనిపిస్తే పంపించండి. మీ ఉత్తరం ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మాకు తెలిపితే వాళ్లకు మేము ఉచితంగా ఆపరేషన్ చేయించుకుంటాం. మా నాన్నగారు మధుసూదన్ రావు గారు ఈ ఫ్రీ క్యాంప్ గురించి ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అనేది చాలా నీట్గా వివరించారు. అయితే ఈ ఫ్రీ క్యాంపులోకి ఎవరు అర్హులు, ఎందుకు అర్హులు అనే దాని గురించి అండ్ క్యాంపు యొక్క వివరాలను నేను తెలియజేయబోతున్నాను. ఈ క్యాంపు మామూలుగా యాక్చువల్గా ప్రతి సంవత్సరం జూలై అంటే ఈ మాసము చివరి వారంలో చేసేవాళ్ళం. ఈసారి కొన్ని కుటుంబ కారణాల వల్ల ఒక 2 నెలలు దాన్ని పోస్ట్పోన్ చేసి సెప్టెంబర్ 1వ వారం అనగా సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు 6 రోజులు రోజు మాకు వీలైనన్ని ఆపరేషన్లు ఆ పేషెంట్స్కి మేము చేయబడం, రోజు 10 నుంచి 12 ఆపరేషన్లు చేస్తాము. అలాగా ఈ 6 రోజుల్లో 100 ఆపరేషన్లు చేయడానికి మేము ప్రయత్నిస్తాము. అలాగే ఆ 6 రోజులు కూడా మధుమని నర్సింగ్ హోమ్లో చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినంత వరకు ఉచిత ఓపీడీ మరియు ఓపీడీలో చూసిన వాళ్ళందరికీ ఉచిత మందులు కూడా ఇవ్వబడును. నేను మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను, ఈ 6 రోజులు ఉచిత ఓపీడీ ప్లస్ ఉచిత మందులు కూడా ఇవ్వబడును. అయితే మేము ఒక నెంబర్ పెట్టుకున్నాం 100 మంది అనేది. సో ఫస్ట్ వచ్చిన 100 మందికి మేము ఈ టోకన్ సిస్టమ్ ద్వారా ఇచ్చి వాళ్ళని ఎవరిని ఫస్ట్ వీళ్ళని 2, సెకండ్, 3 అట్లా కాకుండా లాటరీ బేస్డ్ సిస్టమ్ ద్వారా సెప్టెంబర్ 2న ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఆ రోజు రాజకీయ నాయకులను పిలిచి ఆ రోజు లాటరీ సిస్టమ్ ద్వారా ఏ రోజు ఎవరికి వస్తుందని మేము
నిర్ణయం లాటరీ సిస్టమ్ ద్వారా చేయబడుతుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ 30 మంది దాకా రిజిస్టర్ చేయించుకున్నారు. వాళ్ళు బీదవాళ్ళని ఎవరో ఒకరు మాకు తెలిసిన వాళ్ళు అండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళ ఊర్లో కొద్ది పెద్ద మనుషుల ద్వారా వీళ్ళు నిజంగా బీదవాళ్ళు అని వాళ్ళ ద్వారా ఒక లెటర్ కానీ ఒక ఫోన్ కాల్ కానీ మాకు చేయించి, సార్ వీళ్ళకి నిజంగా అవసరం, వీళ్ళ ఆ మాత్రం ఆపరేషన్ కూడా డబ్బులు పెట్టుకోలేరు అని చెప్పి మాకు చెప్పడంతో మేము వాళ్ళని పరీక్షలన్నీ చేసి ఏం ఆపరేషన్ చేయాలి, చెవు అయితే చెవు, ముక్కు అయితే ముక్కు, గొంతు అయితే గొంతు, ఈ చెవి ముక్కు గొంతు వరకు ఎటువంటి క్లిష్టమైన ఆపరేషన్లైనా మేము 100 మందికి చేయడానికి ఏమి సంకోచించము. వాళ్ళు ముందుగా అంటే ఆగస్టు 31 లోపల వచ్చి ఆ సంబంధించిన జబ్బు యొక్క పరీక్షలు, సిటీ స్కాన్ అయితే నేమి, ఎండోస్కోప్ అయితే నేమి, రక్త పరీక్షలు అయితే నేమి చేయించుకొని ఎటువంటి ఇబ్బందులు ఆపరేషన్ చేయుటకు లేదు అని నిరాధారించబడిన తర్వాత వాళ్ళకి టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్ షీట్ తీసుకొని సెప్టెంబర్ 2న మధుమని నర్సింగ్ హోమ్ లో జరిగే ఒక ప్రెస్ మీట్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి లాటరీ సిస్టమ్ ద్వారా ఏ రోజు ఆపరేషన్ చేస్తాం, ఎందుకంటే ఒకే రోజు 100 మందికి చేయలేం కాబట్టి ఆ లాటరీ సిస్టమ్ ద్వారా తీసి వాళ్ళని ఆ రోజు రమ్మని చెప్తాం. ఈ చెవి ముక్కు గొంతు సమస్యలు ఏవైనా ఉన్నా ఆపరేషన్లు చేయాలన్నా దయచేసి మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, బీద వాళ్ళకి మాత్రమే ఈ ఫ్రీ క్యాంప్ మేము చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడైనా చేయించుకోగలరు. సో మీరు మోసం చేసి ఒకవేళ ఫ్రీ క్యాంప్ లో మేము బీద వాళ్ళమని చెప్పి వచ్చి ఆపరేషన్ చేయించుకోవడం వల్ల అవసరమైన ఒక నిజమైన బీదవాడికి ఈ ఛాన్స్ ని మీరు కోల్పోయేలా చేస్తారు. సో దయచేసి బీద వాళ్ళకే ఈ ఫ్రీ క్యాంప్ చేస్తున్నాము. అందరూ దీన్ని మన్నించి మీకు నిజంగా మీకు తెలిసిన ప్రాంగణంలో కూడా ఎవరైనా చెవి ముక్కు గొంతు సమస్యలతో ఉంటే మధుమని నర్సింగ్ హోమ్ కి పంపించి ఈ ఫ్రీ క్యాంప్ లో నమోదు చేసుకోగలరని విన్నపిస్తున్నాను. థ్యాంక్ యూ.